दुबई गुप्ता नगर నల్లపోచమ్మ టెంపుల్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం వద్దకి భారీ ఎత్తున జనసమూహం రావడం జరుగుతున్నది. శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు మొక్కిన కోరికలు ఎల్లవెలా తీర్చే అమ్మవారు. మనం శ్రీ నల్లపోచమ్మ అమ్మవారిని ఏదైతే మొక్కులు కోరుతామో వారు మనం కోరుకున్నట్టు కోరికలు వెంటనే తీర్చే మహాతల్లి మా నల్లపోచమ్మ టెంపుల్. ఈ అమ్మవారు గతంలో 2083 నుంచి మొదలైతే ఇప్పటివరకు కూడా అమ్మవారి ఇక్కడే స్వయంభూగా వెలిసినది. శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి భూపేష్ గుప్తా నగర్ కాలనీలో అమ్మవారు వెలిసి ఉన్నారు చాలా కాలం నుండి. ఇక్కడ చుట్టుపక్కల కాలనీ వాసులు, శ్రీరామ కాలనీ వాసులు మరియు భీమానగర్, జనార్దన్ కాలనీ, డైమండ్ కాలనీ వాసులు అందరూ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలా కాలంగా ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. భక్తుల కోరిక ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే భక్తులు మొక్కులు కోరుకుంటారో వారికి అమ్మవారు ముక్కు తీర్చే అమ్మవారిగా భక్తులు నమ్ముతారు కనుక ప్రతి సంవత్సరము ఇక్కడ శ్రావణ మాసము మొదటి ఆదివారం ఇక్కడ బోనాలు సమర్పించుకుంటారు కనుక భక్తులు చాలా సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఈరోజు భూపేష్ గుప్తా నగర్ లో నల్లపోచమ్మ ఆలయ ప్రాంగణంలో మరి ఉదయం నుండి కూడా శ్రీ 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 నల్లపోచమ్మ ఆలయం ఉదయం నుండి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. మరి భక్తులందరికీ స్వాగతం ముందుగా స్వాగతం పలుకుతాము. చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరూ కూడా మరి ఉదయం నుండి కోడి పుంజులు అలాగే మేకపోతులు కోసుకుంటూ అమ్మవారికి ఉదయం నుండి మహాప్రసాదము బోనం సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీ నల్లపోచమ్మ ఆశీస్సులు ఉండాలని అందరం కోరుకుందాము. అదే విధంగా భక్తి ఛానల్కు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆలయ కమిటీ మరియు పరిసర ప్రాంతాల కాలనీల ప్రజలు అనేక మంది భక్తాదులు అంచెలంచెలుగా దినదినము అభివృద్ధి అయి ఒడిడింతైనట్టుగా ఆలయం అభివృద్ధి చెందుతా ఉంది. అందులో భాగంగా శ్రీ నల్లపోచమ్మ తల్లి చాలా ఆలయము అభివృద్ధికి విశేషతకు నోచుకున్నది. ఇక్కడ ప్రజలు భక్తాదులు కొంగు బంగారమై అమ్మవారిని కొలుచుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్నటువంటి బాలాంజనేయ స్వామి ఇలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలందరినీ కూడా కొంగు బంగారమై నిలుస్తున్నటువంటి అమ్మవారు వారికి ఎల్లవేళలా ఆశీస్సులు ఇస్తూ ఈసారి శ్రావణ మాసంలో బోనాలు జరుపుకున్న సందర్భంగా భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. వారందరూ కూడా ఆలయ కమిటీ ద్వారా సాదర స్వాగతం. నల్లపోచమ్మ అమ్మవారిని సందర్శించుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో కారణం ఉంది. మరి నల్లపోచమ్మ అమ్మవారు భక్తి ఆమె ఆ తల్లి మీద చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ పొందుతారు. అయితే దీనికి కూడా ఇంకో కారణం చాలా మంది